సమ్మర్లో అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై ఫోకస్ పెట్టారు ఫారెస్ట్ అధికారులు. టెక్నాలజీని ఉపయోగించుకుని మంటలు ఆర్పడానికి, నష్టాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. డ్రోన్లతో పాటు లేటెస్ట్ ఫైర్ సేఫ్టీ పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అడవి లోపల అగ్ని ప్రమాదాలను వెంటనే గుర్తించి నష్టాన్ని తగ్గించేందుకు అటవీశాఖ కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోనుంది. ప్రమాదం జరగగానే శాటిలైట్ ద్వారా సమాచారం తెలుసుకుని డ్రోన్ కెమెరాల ద్వారా ప్రమాద స్థలాన్ని ఖచ్చితంగా గుర్తించి మంటలార్పేందుకు రెడీ అవుతోంది. ప్రయోగాత్మకంగా 2 డ్రోన్ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది అటవీశాఖ. ఈ నెలాఖరులోగా అమ్రాబాద్, కన్వాల్ రిజర్వ్ ఫారెస్ట్, ఏటూరు నాగారం అడవి ప్రాంతంలో డ్రోన్ కెమెరాలు పనిచేయనున్నాయి. డ్రోన్లతో అగ్ని ప్రమాదాల గుర్తింపుతో పాటు అటవీ సంపదను స్మగ్లర్ల నుంచి కాపాడొచ్చని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 26,969 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉంది. దీన్ని 56 డివిజన్లు, 10 సర్కిళ్లు, 250కి పైగా రేంజులుగా విభజించారు. వేల సంఖ్యలో సెక్షన్లు, బీట్లు, కంపార్ట్మెంట్లు పనిచేస్తున్న వేసవిలో అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఎక్కువగా రోడ్లకు సమీపంలోనే జరుగుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 13,497, ఈ ఏడాది ఇప్పటి వరకు 1,081 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇందులో ఎక్కువగా భద్రాచలం సర్కిల్లో 344, తక్కువగా జోగులాంబ, యాదాద్రి సర్కిల్లో 4 చొప్పున ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయి. ములుగు, తాడ్వాయి, ఏటూరు నాగారం, ఇల్లెందు, భద్రాచలం, ఖానాపురం, ఆసిఫాబాద్, అచ్చంపేట, మన్ననూర్ ప్రాంతాల్లో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ మంటలు వ్యాపించకుండా అటవీ ప్రాంతంలో 5 మీటర్ల వెడల్పుతో ఫైర్ లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న ఎండిన ఆకులను బోయర్స్ లైన్లుగా ఏర్పాటు చేస్తూ వీటి మధ్య ఖాళీ ప్లేస్ వదులుతున్నారు. చిన్న చిన్న చెట్లు, ఆకులు కాలుతూ వచ్చి ఈ ఫైర్ లైన్ల ఖాళీ ప్లేస్ దగ్గర మంటలు ఆగిపోతాయి. దీంతో మంటల వ్యాప్తి నివారించొచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. అడవిలో అగ్ని ప్రమాదాల నివారణకు శాటిలైట్ సేవలను ఉపయోగించుకోనున్నారు అధికారులు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందుతుంది. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని చర్యలు చేపడతారు. అడవిలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. అటవీ సమీపంలో రోడ్ల పక్కన బీడీ, సిగరెట్లు తాగి పడేయడంతో, కొందరు వనభోజనాలు చేసే చోట మంటలు ఆర్పకపోవడంతో మంటలు రాజుకుంటున్నాయి. అటవీకి సమీపంలో రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కూడా మంటలు అంటుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక మరోవైపు అగ్ని ప్రమాదాల నివారణకు కొత్త అగ్నిమాపక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది అటవీశాఖ. గతంలో 650 బ్లోయర్స్ ఉండగా మరో 250 బ్లోయర్స్ కొనుగోలు చేసింది. స్పేర్స్, గమ్ బూట్లు, ఫైర్ రిటార్డరు, గోస్, హెల్మెట్లు, గోగల్స్, ఐగేర్, టార్చ్ లైట్లు వంటి పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వేసవిలో రాత్రి పగలు గస్తీ నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. అటవీ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఫారెస్ట్ ఆఫీసర్స్. అడవికి వెళ్లినప్పుడు నిప్పు రాజేయవద్దని, సిగరెట్లు, బీడీలు కాల్చవద్దని సూచిస్తున్నారు. 5 సభ్యులతో బేస్ క్యాంపు బృందాలను ఏర్పాటు చేశారు. ఇవి వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ సంరక్షణ కోసం కూడా పనిచేయనున్నాయి.